హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్, దానికి కాంబినేషన్గా మిర్చి కసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ బయట మనకి రెస్టారెంట్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీనేనండి. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈ ప్రాసెస్ అంతా ఉంటుందండి. ఒక్కసారి చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని దాంట్లో 2 ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికి నాకు ఈ 3 ఎగ్స్ అయితే సరిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి. మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొంచెం ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ మనం బ్రేక్ చేసి వేసిన వెంటనే కదపకూడదండి. కనీసం 1 నిమిషం పాటు దాని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కలుపుతూ చిన్న పీసెస్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకి పీసెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి, గుర్తుంచుకోండి. ఇందులో 1 కప్పు వరకు క్యాబేజ్ వేసుకోండి. 1/2 కప్పు వరకు బీన్స్ వేసుకోండి. సన్నగా తరిగినవి వేసుకోవాలండి వెజిటబుల్స్ ఏమైనా సరే. 1 కప్పు వరకు క్యారెట్ సన్నగా తరిగినవి, 1 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా తరిగింది వేసుకోండి. వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ ఏవైనా సరే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకోండి. మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా కింద నుంచి పైకి తెస్తూ రైస్ బ్రేక్ అవ్వకుండా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసానండి, అందుకని ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. మీరు దానికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు మొత్తం కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కావాలంటే పైన గార్నిష్ కోసం ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా మిర్చి కసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకొని బాగా దోరగా వేయించుకోండి.
ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. వీటిని కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ వేయించిన పల్లీలు వేస్తున్నానండి, అందుకే ముందు వేయలేదు. 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీలు వేస్తున్నాను. మీరు పచ్చివి కనుక వేస్తే ధనియాలు వేసుకున్నప్పుడే అవి కూడా ఫ్రై చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది ఎండు కొబ్బరి తురుము. దీన్ని కూడా బాగా దూరగా వేయించుకోండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి తురుము చాలా ఫాస్ట్గా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు, దూరగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి అది ఇంకొంచెం కూడా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు అన్నీ ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 ఫుల్ టేబుల్ స్పూన్ల నేను చింతపండు జ్యూస్ వేస్తున్నానండి. చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అది మొత్తం కూడా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఏమి ఉండదండి. ఇలా చింతపండు గుజ్జులో బాగా ఉడికిపోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ఉడికిస్తాం కాబట్టి మనం ఉడికినాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోనే నేను చిన్న బెల్లం గడ్డ వేసుకుంటున్నానండి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కనుక స్వీట్ ఇష్టం ఉండకపోతే దాన్ని స్కిప్ చేసుకోండి. చిన్నది వేయండి, మరీ ఎక్కువ వేయకండి, తీపి ఎక్కువ ఉంటుంది. ఇది కూడా వేసుకొని మూత పెట్టుకొని మినిమం 7 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, 7 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మనకి రావాలి. మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని తీసేసుకుందామండి. చూస్తున్నారు కదా, మీకు కావాలంటే ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వాడట్లేదు. ముందు నేను ఏవైతే ఫ్లేవర్స్ వాడానో అవే వాడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది ఫైనల్గా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ తోటి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నా కదా, ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని దాని సైడ్ మిర్చి కసాలం పెట్టుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.